ఎన్నికల్లో లీడర్లు గుంపులుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి నేనే ఒక శక్తి అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఒక మైక్ పట్టుకొని ప్రచారం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ అంటే ఏంటి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన మాటలు ఏంటో ఒకసారి విందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి, ఒంటరిగా మీరు ప్రచారం చేస్తున్నారు? అది సంతానం మా సార్ కూడా చింతమడక పక్క ఊరు అయితే నేను 2000 దాకా ఉద్యోగం ఉన్నా సార్. నాకు గుర్తింపు రాదు. 2016 నుంచి ఏషియన్ చేశాను. అంటే 2 నెలల్లో సార్ ఏమన్నారంటే బంగారు తెలంగాణ చేస్తాను, తెలంగాణ తెచ్చింది. మా సార్ ఏం చేస్తాడు, పక్కకు ఉన్నాడు, ఏం చేస్తాడు అన్నాడు. మా తెలంగాణ మాది చింతమడక. చింతపండు ఏం చేస్తుంది, ఎంత మహిళనైనా ఎంత పెద్ద టైగర్నైనా కొట్టుపడేస్తాడు. అసలు మా సారు హామీలు 1, 2 ఇచ్చింది. అసలు మా సారు 46 పథకాలు ఉన్నాయి నా దగ్గర. కానీ ఇప్పుడు లేదు నా దగ్గర 46 పథకాలు. ఫస్ట్ ఏంటంటే ఇంటింటికి నీళ్లు తెచ్చిండు సార్. ఒకటి ఏంటంటే ఎవరికి బీమార్ కాబట్టి ఇంకా కష్టం ఉంటుంది, చెత్త బండి పెట్టిండు సార్. మళ్ళీ ఒకటి ఆడపడుచు డెలివరీ అయితే 9 నెలలు బిడ్డను తల్లిని క్షేమంగా ఇంటికి చేరిపే కార్యక్రమం పెట్టిండు. ఏది కేసీఆర్ కిట్. ఎందుకంటే ఆడపిల్ల పెడితే 13,000, మగ పిల్లగాడు కొడితే 12,000. అది ఏమైనా నాయకులు చేసేలా సార్, ఎవరు చేయలేదు, మా కేసీఆర్ సార్ చేసింది. ఇంకోటి రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు. మరి ఇంటింటికి నీళ్ళు అయితే ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి కళ్యాణం చేయగానే ఎట్లయినా బిడ్డనో కొడుకోకూడదని కేసీఆర్ కిట్ ఒకటి ఆలోచన చేసిండు కేసీఆర్ కిట్. మళ్ళీ ఇంట్లో డెలివరీ అయితే ఏ టైంకి అయితే ఆశా వర్కర్లను పంపిస్తుంది. ఎవరైనా పంపిస్తారా బాగా? మన కన్న బిడ్డ వచ్చి మనం ఎప్పుడో ఒకసారి జరుగుతుందంటే ఒక 9 నెలలు పడ్డాయి అంటే అప్పుడు తీసుకొస్తాం. అసలు కేసీఆర్ సార్ కడుపులు ఎప్పుడైతే బిడ్డ పడ్డదని తెలియగానే వాళ్ళ ఇంటికి మన ఆశా వర్కర్లను పంపిస్తాడు. గోళీలే కానీ, కోడిగుడ్లు కానీ, పాలు కానీ చేసి హాస్పిటల్ తీసుకొస్తారు. మళ్ళీ మన ఇంటికి తీస్తారు. అది గొప్పతనం కేసీఆర్. కాదు, నువ్వు ఒక్కడే ప్రచారం చేస్తున్నావు కదా, నీతో పాటు ఎవ్వరు లేరు, వీళ్ళందరూ నేను చూసి వచ్చారు కదా, నువ్వు ఒక్కడే ప్రచారం చేస్తున్నావు. నువ్వు ఏం చెప్తున్నావు ప్రజలకు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రజలకు ఒకటే చెప్పిన, మనకు కేసీఆర్ సార్ అన్ని చేసిండు. ఏది బస్తీ దవాఖానలు పెట్టించిండు. ఇంకోటి బస్తీ దవాఖానా కలెక్టర్లకు కలెక్టర్ ఆఫీసులు కట్టిండు. 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు కట్టిండు. మంచిగా చదవాలి పిల్లలని. అది మళ్ళా మన హైదరాబాద్ బ్రిడ్జులు కట్టించిండు, మెట్రో రైలు చేసినా సార్. ప్రతి ఒక్కటి చెప్పింది ఒకటి, చేసింది 100 పైన చేసింది. 46 పథకాలు చేసింది. అందు గురించి 100 మందిని చంపితే వాడిని వీరుడు అంటారు, ఒక్కరిని చంపితే దేవుడు అంటారు. అసలు కేసీఆర్ 4 కోట్ల ప్రజల్ని కాపాడుతుంది. ఎట్లా కంటి చూపుతోటే కాపాడుతుంది, విషయాలతోటే కాపాడుతుంది. అది భగవంతుడు ఆయనకిచ్చిన ఒక శక్తి. మన కేసీఆర్ సార్ ఒక శక్తి. అది అందరు నేను సీఎం అయితే అని కాదు. ఎన్టీ రామారావు సార్ వచ్చింది, ఒకరితో తీర్చలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చింది, ఒకరితో తీర్చలేదు. మన కేసీఆర్ సార్ వచ్చింది, ఒకరితో తీర్చలేదు. ఇది ఓడిపోయింది అంటే ఎందుకంటే మనకు ప్రాణం పడుతుంది. ప్రాణంగా పడితే ఏమైనా రాక్షసులు నాకు కావాలని కొట్లాడితే సరైన బిడ్డ నీకెంత కోరిక ఉందో, ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, అది కాదు, ఆయన ఇచ్చిండు. బిడ్డ నేనెత్తిగా నీ చేతులు పెడతా కాంగ్రెస్ వాళ్ళ. కానీ ఇక కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు, అంత మటాక్ చేసి పారేసిండు. ఇక రాదు జీవితంలో కాంగ్రెస్ రాదు. మళ్ళా 30 ఏళ్ళ దాకా మనమే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ క్లాస్. ఒకరికి ఇల్లు లేదు అనుకుంటా మన తెలంగాణలో, తెలంగాణలో పైసలు నువ్వనుకుంటా. ఎవరు అరే కేటీఆర్ కిట్ పెట్టిండు సార్, మా పిల్లలు మంచిగా, తల్లి బిడ్డలు మంచిగా అనేటట్టు చేసిండు కేసీఆర్ సార్. అందు గురించి ఏమంటున్నా, మళ్ళా నేనంటలే, నేను ఏ సమస్య తిరిగినా ఇప్పుడు పైసలు తిరిగిందో అది పిచ్చోడు వాళ్ళగా అంటారు. నేను పిచ్చోను వాళ్ళగలను. అయ్యప్ప మాలు ఇస్తారా, దేవుడు వరం ఇస్తారో తెలియదు, ఆంజనేయ స్వామి మాలు ఇస్తారో లేదు. కానీ ఇదే ఇస్తుందని అందరికి తెలుస్తుంది, 4 కోట్ల ప్రజలకు తెలుస్తుంది. దేవుని భక్తున్నా దేవుడు ఇస్తుందని మనకు తెలుస్తారా? తెలియదా? అందు గురించి మంచి రూపంలో ఉన్న దేవుడు పంపిస్తాడు. అప్పుడు వెనకట మన దుర్గామాతను పంపించింది. బిడ్డ ఇక జనం ఇబ్బంది పడుతుంది, వాళ్ళకి పరీక్ష పెట్టి వరది బిడ్డ అని అన్నాడు. ఒక గొల్లోళ్ళు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉడుతుంది బతుకమ్మ గౌరమ్మ. ఆడపడిచి ఏం చేయదు, ఏడుస్తుంది చేస్తుంది అంటుంది. ఆడపడిచి నేను పుట్టగలుగుతావా, నువ్వు పెరగగలుగుతావా? ఆడపడిచి అన్నాడు ఎంత పెద్ద ఘోరం. ఆడమ్మ లేని మన ఇప్పుడు బల్కంపేట వెళ్ళినమ్మ ఒక శక్తి. పాట పాడతావా కేసీఆర్? పాట పెడతావా? పాట పాడతావా? ఏమన్నా అడుగుతారా జనాలు? అడిగినప్పుడు ఏం చెప్తున్నా, మా కేసీఆర్ సార్ ఇది చేసిండు, మీకు కనబడుతుంది వస్తుంది. మీరు కోరుకునేది అదే, నేను కోరుకునేది అదే.
నేను ఎందుకంటే మాలలే చేస్తాను, నా అభిమానం కొద్ది చేస్తాను. ఎవరు పైసలు ఎవరు ఇయ్యరు, తాతలు ఎవరైనా ఇస్తే తీసుకుని చాయ్ పానికి. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. బిడ్డల పిల్లి 2000. కాదు, ఇక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఎట్లా వచ్చినావు, ఎట్లా పోతావు, ఏం చేస్తావు అనుకుంటున్నావు? ఈ రేపు చెప్పుడేముంది బాబాయ్, 7 లక్షలు ఉందో మీరు దేవుళ్ళలో మీరు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, పేపర్ మిత్రులు ఉన్నారు, మీరే నాకు దేవుళ్ళు. అంతే, మీరే బ్రహ్మదేవుళ్ళు. ఎవరి జాతకం ఏముందో మీరు చెప్పగలుగుతారు, కానీ మళ్ళీ కూడా అడుగుతుంటారు. అంతే, అసలు దేవుళ్ళు మీరు. వాళ్ళ జాతకం ఏ, మీర జాతకం ఏంటి, ఏ జాతకం ఏంటి అన్ని తెలుసు, కానీ మళ్ళీ కూడా మీరు ఏడు దొరికిన ఇవన్నీ, ఈ గెటప్, ఈ సెటప్, కింద ఇవన్నీ నేనే చేపించుకున్నా బాబాయ్, నేనే చేపించుకున్నా అన్ని. ఒక పైసలు ఇవ్వాలంటారు కదా. మొన్న ఏమైంది, దేవుళ్ళ ఫోటోలు పెట్టినా, రాముందేమో మన తారకరాముడు పెట్టినా, అంజనేయ స్వామిదేమో హరిస్తా పెట్టినా, సూర్యభగవాన్ పెట్టినా. ఆయన కాంగ్రెస్ మనిషి ఇది గుంజుకున్నాడు, ఇది గుంజుకున్నాడు. మళ్ళా అన్న శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చి నేను ఎవరో అనుకుంటున్నావా, మునుగోడు సిద్దిపేట మన వీడియో వస్తారు చూడంటే అప్పుడు ఇది ఇచ్చింది. భయపడ్డారు. మునుగోడు నెల తిరిగి వీడియో కొట్టండి సార్, పండారి సార్ రికార్డ్ చేసింది. నెరటి మునుగోడు సిద్దిపేట మన కొత్త కొత్త పెళ్లి వస్తాయి, కానీ సార్ బెస్ట్ పెట్టింది. ఆయన నాకు దేవుడు, ప్రతిసారి యాడ్ చేశాను పండరి సార్ అని. ఎర్రగుంటారు, మంచిగా మాట్లాడతారు. కాదు, నువ్వు ప్రచారం చేస్తుంటే జనాలు ఏమంటున్నారు, ఏమన్నా అడుగుతున్నారా, అడగట్లేదా? అడుగుతారు, నువ్వు ఎందుకు వేస్తున్నావు, నీకు ఏమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. నాకు ₹1,00,00,000 ఇస్తుంది, నీకు 2 కోట్లు ఇస్తాడు, అయ్యి వేస్తావా? అంతే అంటావు. ఇప్పుడు ఎవరైనా వేస్తారా బాబా? అవును, నేను వేస్తా. అది ఎందుకు, ఆ దేవుడు నాకు వేపించిండు. కేసీఆర్ సార్ ఇప్పుడు నేను చచ్చిపోయిన 4 కోట్ల ప్రజలు యాడ్ చేస్తారు, 4 కోట్ల ప్రజలు యాడ్ చేస్తారు. ఇక బాగుందంటే భగవంతుడు మనకు కల్పించింది, మనకు చదువు రాదు, అంకోట చదివినా కానీ 3 నెలలు చెప్తాడు, ఎవరా బిడ్డ అదే ఈ ఆలోచనలు ఇస్తాడు. 33 కోట్ల కదా నాకు వరం ఉంది. అంతే మీకు అమ్మ తెలుస్తుంది, 1,06,000 కోట్లు వేసిన. కానీ 4 కోట్ల ప్రజలు కూడా పల్లెటూళ్ళలో కూడా కోరుకుంటుంది. ఎందుకంటే సునీతమ్మ గెలవాలి, మా ఆడోళ్ళ విలువ ఉండాలంటే సునీతమ్మ గెలవాలి, మా అమ్మవారు విలువ ఉండాలంటే సునీతమ్మ గెలవాలి. ఇలా అమ్మవారు లాల్ దర్వాజా మాంతాలమ్మ, ఇది అదే కనక దుర్గమ్మ, బల్కంపేట వెళ్ళమ్మ, మాంతాలమ్మ తల్లి, అందరికీ బోనాల పండుగ చేస్తాం. పెద్దమ్మ, ఇంకోటి అదే పెద్ద ఫస్ట్ బోనాలు అయితే చూడు, గోల్కొండ బోనాలమ్మ, అందరు బోనాలమ్మ అనే కదా. మరి అమ్మ ఇదే అమ్మనే కదా. ఈ అమ్మనేది కొడుకు కానీ బిడ్డ కానీ పుడతారా? అసలు ఈ అమ్మ పింఛన్ చేసిండు, ఆడ వికలాంగులకి చేసిండు సార్. అది తప్ప కేసీఆర్ తప్పు అంటే ఈయన నన్ను చంపినా సరే, నేను ఇది చేసినా సరే, అది నేను చెప్తాను కదా, అందరు జనం చెప్పాలి. జనం ఇప్పుడు చెట్లు అయితే ఓటు వేయరు కదా బాబాయ్, వేస్తారా? సార్ మంచోడు కాబట్టి సార్ రావాలి అని కోరుకుంటుంది. అంటే సునీతమ్మ గెలవాలంటావు? సునీతమ్మ గెలిచిపోయింది ఆల్రెడీ. అంతే మెజార్టీ గురించి తొక్కులాడుతున్నాం అంతే, మెజార్టీ కోసం అంతే. సునీతమ్మ ఎప్పుడో గెలిచిపోయింది. అమ్మ గొప్ప సార్ తిరుగుతుంటాడు ఆత్మ, అమ్మ నా ప్రజల్ని కాపాడు భార్య. అమ్మకి చెప్తుంటారు, సునీతమ్మ నా ప్రజల్ని కాపాడు. సునీతమ్మ ఇప్పుడు గోపన్న ఇంకా 3 సంవత్సరాలు ఉండేది, మధ్య గెలిచిపోయింది. ఆయన ఆత్మ ఎడబోతుంది, ప్రజలంతా మంచిగా అయినా కానీ పోతుంది. మనం తల్లిదండ్రులకు అది బియ్యం ఇస్తాం, ఎందుకు ఇస్తాం? అది 50 వస్తాడు. నేను చెప్పే నంబరు, నేను ఆయన పేదలకు బియ్యం ఇచ్చిన, పోయి ఇట్లా పెట్టగానే 2 కాకులు పెట్టి పరిశ్రమ మా ఊళ్ళు ఎప్పుడు రాలమ్మా ఇంటికి. అమ్మ బాబా వచ్చిపోయింది, ఆశీర్వాదం ఇస్తుంది. తల్లిదండ్రులని ఫస్ట్ మొక్కాలి, దేవుళ్ళ తర్వాత మన గురువు సెకండ్ మొక్కాలి. తల్లిదండ్రులు మొక్కినాక గురువు. కేసీఆర్ మీ గురువేనా? మరి కేసీఆర్ గురువుగా సార్ మా దేవుడా? నా కొరికి 4 కోట్ల ప్రజలకు దేవుడు. అంటే సూర్య భగవాన్ అయ్యా, చంద్రశేఖర్. ఇప్పుడు ఒక్కొక్కటి పంజాబ్ చూపెడతాడు, ఇక ఏంది అనేది. మళ్ళా మా కేసీఆర్ వస్తాడు. మా కేసీఆర్ పాపం కాంగ్రెస్ వాళ్ళు పరిహారం ఇస్తానని ఇచ్చిన బాబాయ్ అని పరిచయం వాళ్ళే అనిసి అంటుంది. ఉత్తానని ఇచ్చిన బేతారు అందుకు బైగాన్ కా కామా కర్రే బైగాన్ కా కామా అంటుంది. అట్లా ఐటీ వాళ్ళ బైగాన్ భాష, ఐటీ వాళ్ళ బైగాన్ కా కామా नहीं करना, काम करके बताना, वो पब्लिक याद करके मरे दम तक याद करके वो रहना. अब मेरे को याद करते थे, गालियां देते थे, थोड़ी देर गालियां देते, थोड़ी देर अच्छे बोलते. तो कोई भी बोले तो भगवान तू गुमराह बेटा, तेरे साथ में हूँ, शक्ति में हूँ बेटा. పైన నడుచుకుంటూ పోతా అంటాడా శక్తి సార్. మునుగోలు అడిగిలు బాబాయిని కాళ్ళు రాళ్ళు అన్నాడు. నా రాళ్ళు కాళ్ళు నాకు ఎరకలేదమ్మా, ఇంట్లో అయితే ఇట్లా వంట, ఈడైతేనే బైక్ పెట్టుకొని తిరుగుతా అన్న. ఆ శక్తి అప్పుడు ఇస్తాడు. మన బాగా పెట్టుకుంటారు బాబాయ్, మా ఫాదర్ చనిపోయినాడు. మనం ఏం చేస్తాం, 1 గంట తీసే అంటారు. అంట మన దేవుడే కదా బాబాయ్, ఇట్లా మన సాధించిన సౌరక్షణ ఎందుకు ఇట్లా పెట్టుకుంటారా? ఆ శక్తి అనేది ఉంటుంది. పుట్టేటప్పుడు ఒక శక్తి, పోయేటప్పుడు ఆ శక్తి పోయిందంటే ఆ చెత్త తీసుకపోయి ఇది చేస్తాను. తప్పు పడదు బాబాయ్. నేను మనిషిని, నాకు చదువు రాదు, అంగోట షాపు 2 చదివిన, ఆ 2 కూడా సరిగా చదవలే అని
ఆ దేవుడు ఇస్తాడు ఆలోచన. థ్యాంక్ యూ కేసీఆర్ చేసిన పథకాలే ఈసారి ఖచ్చితంగా గెలుపునిస్తాయి. ఆయన ఒక 4 కోట్ల ప్రజలకు సూర్యుడు ఏ విధంగా అయితే అంటే ఈ ప్రపంచానికి సూర్యుడు ఏ విధంగా అయితే ఆయన చేస్తారో వెలుగునిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలకు ఒక సూర్యుడి వంటి కేసీఆర్ మళ్ళీ వస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కారు పార్టీ గెలుస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం. కెమెరామెన్ కిరణ్ తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.